वेलकम स्टूडेंट्स। आज हमारी कक्षा में 10वीं कक्षा का तीसरे पार्ट में है हम भारतवासी। इस पार्ट के अंतर्गत मैंने पहले विषय प्रवेश, उन्मुखीकरण, उन सब के बारे में कहा था और दूसरे क्लास में मैंने वहाँ जिस पद्य दिया गया है उनके बारे में कहा था। अब हमारा तीसरा भाग है अर्धग्राह्यता प्रतिक्रिया। अभी हमारे पाठ में यहाँ का कुछ व्याकरण कार्य क्या क्या दिया गया है उनके बारे में मैं बताती हूँ। आज टेक्स्ट बुक खोलकर देखिए, आप सब देखिए अर्धग्राह्यता प्रतिक्रिया। पहले आ में देखिए, प्रश्नों के उत्तर दीजिए, ప్రశ్నలకు సమాధానాలు రాయండి। पहला वन देखिए, यह गीत आपको कैसा लगा। ఈ గీతం మీకు ఎలా అనిపించింది। గీతం అంటే గేయయోగ్య కదా ఈ పాఠం। कैसा लगा, अपनी पसंद, మీకు ఎందుకు ఇష్టమైంది, और నా పసంద్, ఎందుకు ఇష్టం లేదు। ఇష్టం ఉంటే ఎందుకు ఇష్టమైంది, ఇష్టం లేకపోతే ఈ లెసన్ మీకు నచ్చకపోతే ఎందుకు నచ్చలేదు। कारण बताइए, దానికి కారణాలు చెప్పాలి। सेकंड प्रश्न ఏంటి, दुनिया को पावन धाम बनाने के लिए हम क्या क्या कर सकते हैं। ప్రపంచాన్ని పవిత్రమైన నిలయంగా చేయాలంటే మనం ఏమేమి చేయగలము। हम क्या क्या कर सकते हैं। सेकंड आलो చూడండి, दिया गया पद्यांश पढ़िए और इसके मुख्य शब्द पहचान कर लिखिए। दिया गया पद्यांश, ఇచ్చినటువంటి పద్యాన్ని చదవండి, और इसके मुख्य शब्द, ఈ పద్యంలో కొన్ని ముఖ్యమైన శబ్దాలు ఉన్నాయి వాటిని రాయండి అని అంటున్నారు। मन में श्रद्धा और प्रेम का अद्भुत दृश्य दिखाएंगे, सत्य अहिंसा त्याग समर्पण की बगिया महकाएंगे, जग के सारे क्लेश मिटाकर धरती को स्वर्ग बनाएंगे, विश्व बंधुत्व का मूल मंत्र हम दुनिया में सरसाएंगे। ఇది మనం ఆల్రెడీ చెప్పుకున్న పద్యమే। ఈ పద్యంలో కొన్ని ముఖ్యమైన పదాలు ఉన్నాయి, ఇక్కడ పెన్సిల్ తో రాశారు కానీ మీరు ఓన్ గా రాసుకోండి। జైసే శ్రద్ధ, అద్భుత, ఇలా త్యాగ్, సమర్పణ, దీంట్లో మెయిన్ వర్డ్స్ ఉన్నాయన్నమాట, అవన్నీ రాసుకోవాలి మీరు ఇక్కడ। నెక్స్ట్ చూడండి, ఈ అనే క్వశ్చన్ చూడండి, निम्नलिखित भाव से संबंधित कविता की पंक्तियां पहचान कर लिखिए। కింద ఇచ్చినటువంటి భావానికి సంబంధించిన కవిత పంక్తియా, ఆ లైన్లు, ఆ భావం ఇచ్చారు, ఆ లైన్ ఇచ్చారు, పోయం కి సంబంధించినటువంటి భావం ఇవ్వటం జరిగింది, మీరు దానికి సంబంధించినటువంటి పోయం ఏదో అది రాయాలన్నమాట। संसार में व्याप्त सारे विवादों को मिटाकर हम धरती को स्वर्ग बनाएंगे। ఈ లైన్ కి సంబంధించిన ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని వివాదాలు పోగొట్టి భూమిని స్వర్గంగా చేస్తాను। ఈ లైన్ ఎందులో ఉందో చూసి రాయాలి మీరు ఆ పోయం। సెకండ్ ప్రశ్న ఏంటి, जीवन पथ से भटके लोगों को रास्ता दिखाएंगे। जीवन पथ से भटक रहे जो उनको राह दिखाएंगे అనే లైన్ వచ్చింది కదా, అది రాయాలమ్మ దానికి। థర్డ్ వన్ చూడండి, हम भेदभाव दूर करेंगे, हम सब मिलजुल कर रहेंगे। ఇది ఎక్కడ ఉందో రాయాలి, భేదభావాన్ని దూరం చేసుకుంటాం, కలిసిమెలిసి ఉంటాం, ఇది రాయాలన్నమాట। ఈ అనే క్వశ్చన్ లో చూడండి, नीचे दिया गया पद्यांश पढ़िए, सही उत्तर पहचानिए। नीचे दिए गए पद्यांश पढ़कर सही उत्तर पहचानिए। కింద ఇచ్చిన పద్యాన్ని చదవండి, సరి అయిన జవాబులు రాయండి। ఉత్తర్ అంటే జవాబు అన్నమాట, జవాబులు రాయండి। आजादी अधिकार सभी का जहां बोलते सेनानी, विश्व शांति के गीत सुनाती जहां चुनरियां ये धानी, मेघ सांवले बरसाते हैं जहां अहिंसा का पानी, अपने मांगे पोंछ डालती हंसते हंसते कल्याणी, ऐसी भारत माँ के बेटे मान गवाना क्या जाने। మీరు ఈ పద్యం అంతా ఒక 2 టైమ్స్ చదివితే ఎవరి గురించి రాస్తున్నారనేది మీకు ఈజీగా అర్థమైపోతుంది। ఫస్ట్ లో ఆజాదీ, ఆజాదీ అంటే ఏమిటి, విడుదల, విడుదల గురించి ఇచ్చారు। లాస్ట్ లో ఏమిచ్చారు, మేరే దేశ్ కే లాల్ హటీలే ఐసే భారత్ మాకే, అటువంటి భారతదేశంలో పుట్టినటువంటి బిడ్డలు అంటే ఏంటి, భారతదేశం గురించి చెప్తున్నారు ఇక్కడ కూడా, ఈ పద్యంలో కూడా భారతదేశం గురించే చెప్పడం జరుగుతుందన్నమాట। ఆజాదీ అధికార్, విడుదల ఉండాలి, మా యొక్క అధికారాలు మాకు ఉండాలి। సబీకా జహా బోల్తే సేనాని, అటువంటి సైన్యాన్ని తయారు చేసినటువంటి దేశం మన భారతదేశం। విశ్వ శాంతికే గీత్ సునాతి, విశ్వ శాంతి అనేటువంటి గీతాల్ని పాడుతూ ఉంది। చునరియా ఏ ధాని, చునరియా ఎరుపు రంగులో వేసుకున్న ఒక చున్నీ లాగా పైన కప్పుకునే ఒక స్త్రీ ఎలాగైతే
పైన కప్పుకుంటుందో అటువంటిది కప్పుకొని ఉన్నటువంటి ధాన్యము రంగులో, ధాని అంటే పచ్చదనం అని అర్థం, పచ్చదనంతో నిండినటువంటి ఒక చక్కటి దేశం ఈ దేశం. మేఘ సావలే బరస్తే హే, మేఘాలు అక్కడ మనకి కురుస్తూ ఉంటాయి. సామ్లా రంగకా మేఘ బరస్తే హే. జహా అహింసా కా పానీ, ఎటువంటి నీటిని వర్షిస్తున్నాయిటవి? అహింస, హింస అనేది లేదు. హింస చెయ్యకుండా మనం సుఖంగా ఎలా ఉండాలి, విశ్వ బంధుత్వం అనేది ఎలా ఉండాలి అని తెలిపేటువంటి దేశం భారతదేశం. अपनी मांगे पूंछ डालती, जो हम मांगते हैं वो सब दे देती है हमको हमारी भारत माँ. हंसते हंसते कल्याणी, कल्याणी कल्याण करने वाली, शुभ करने वाली, सदा शुभ करने वाली. ఎప్పుడు మంచినే చేసేటువంటి, చక్కగా నవ్వుతూ అందరికీ ఆదరించేటువంటి తల్లి మన భరతమాత. अपनी मांगे पूंछ डालती, हंसते हंसते कल्याणी. ऐसी भारत माँ के बेटे मान गवाना क्या जाने. అటువంటి భరతమాతకు పుట్టినటువంటి ముద్దు బిడ్డలు గౌరవప్రదమైన జీవనాన్ని గడపడానికే ఎప్పుడూ వాళ్ళు సమ్మతిస్తారు. మేరే దేశ్ కే లాల్ హటీలే శీష్ జుకానా క్యా జానే. అటువంటి ఎర్ర సైన్యం ఉన్నటువంటి జనం, అంటే ఇక్కడ ఏంటి, ఎరుపు గెలుపు అనే చిహ్నం కాబట్టి ఇలా చెప్తున్నారు. లాల్ హటీలే శీష్ జుకానా క్యా జానే. శీష్ మానే సిర్, జుకానా అంటే ఏంటి, సిర్ జుకానా తల వంచటము. ఎదుటి వారికి తల వంచడం అనేది నా జానే తెలియదు, ఎదుటి వారికి తల వంచడం అనేది తెలియదు. ఎప్పుడు తల ఎత్తుకునే ఉంటారట, గౌరవంగా, గర్వంతో కాదు గౌరవంగా ఉంటారట. అటువంటి భారతీయులు అని చెప్తున్నారు ఈ పోయంలో మనకి. చక్కటి పోయం. కింద చూడండి చక్కగా క్వశ్చన్స్ ఇచ్చారు, 5 క్వశ్చన్స్ ఇచ్చారు, వాటికి 4 ఆప్షన్స్ ఇచ్చారు. చూద్దాం ఒకసారి. నేను వీటి మీనింగ్ చెప్పను, మీరు ఇక్కడ పోయం మీనింగ్ చెప్పాను కదా, దాని ప్రకారంగా మీరు చక్కగా అర్థం చేసుకుని ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. ఓకేనా? धानी रंगी की चुनरी कौन सा गीत सुना रही है? आ अधिकार का, आ आजादी का, ये विश्व शांति का, ये अहिंसा का. आप देखिए चारों में एक लिखना चाहिए आपको. दूसरा देखिए, भारत के लाल कैसे हैं? भारत के लाल कैसे हैं? आ सजीले, आ सामले, ई हटीले, ई निराले. थर्ड वन देखिए, सैनिक किसे सभी का अधिकार मानते हैं? आ आजादी को, आ शांति को, ये अहिंसा को, ये मान को. और चौथा देखिए, मान शब्द का विलोमार्धक शब्द लिखिए. मान इसका अर्थ नहीं, विलोमार्धक शब्द माने अपोजिट वर्ड लिखना चाहिए आपको. विलोम शब्द विपरीतार्थक शब्द भी कहते हैं उनको, उल्टे शब्द, विलोम शब्द, विपरीतार्थक शब्द ऐसे कह सकते हैं हम. आ में देखिए निर्माण, मान इसका विलोम शब्द निर्माण है क्या? नहीं है ना, इसलिए आपको क्या लिखना चाहिए? आ में देखिए दुर्मान, ये अपमान, ये स्वमान क्या है लिखना चाहिए. और 5वां देखिए, भारत माँ के बेटे क्या गवाना नहीं चाहते हैं? गवाना माने खोना, कह दिया मैंने इस पद्य में, गवाना माने खोना, क्या खोना नहीं चाहते हैं उसका अर्थ है. आ में देखिए आजादी, आ मान, ये शीश, ई अधिकार, क्या क्या गवाना नहीं चाहते हैं, मान खोना नहीं चाहते हैं. ऐसे यहाँ ऑलरेडी यहाँ लिखा गया है आंसर से, यहाँ आप खुद लिखिए. आप इसका अर्थ समझकर आप खुद लिखना चाहिए. नाउ टर्न द पेज ऑल ऑफ यू. अभिव्यक्ति सृजनात्मकता में देखिए, इन प्रश्नों के उत्तर 3-4 पंक्तियों में लिखिए. ఈ ప్రశ్నల యొక్క జవాబులు 3-4 వాక్యాల్లో రాయండి. पहला वन देखिए, उलझन में बचे रहने के लिए हमें कैसी सावधानियां लेनी चाहिए? కష్టాల నుంచి తప్పించుకోవడానికి మనం ఎటువంటివి సావధానియా లేని చాయే, ఎలా ఎలర్ట్గా ఉండాలి, మనం కష్టాలు రాకుండా ఉండాలి. కష్టాలు రాకుండా ఉండవు, వాటి నుంచి తప్పించుకోవాలంటే మనం ఏం చేయాలి, తెలివిగా ఎలా ప్రవర్తించాలి. సెకండ్ వన్, నిరాశావాది और ఆశావాది के स्वभाव में क्या अंतर है? నిరాశావాది అసలు ఆశ అనేది లేనివాడు, వాడికి ఏం జీవితం మీద ఆశ ఉండదు, దేని మీద ఆశ ఉండదు. దానికి ఆశావాది ఎవరైతే ఆశతో జీవిస్తారో వారికి ఉన్నటువంటి అంతర్ माने डिफरेंस क्या है? आमे देखिए, गीत में धरती को स्वर्ग बनाने की बात कही गई है, हम इसमें क्या सहयोग दे सकते हैं? ఈ పాఠంలో మనకి ప్రపంచాన్ని స్వర్గంలాగా చేయాలి అని చెప్పడం జరిగింది. మీరు ఎలాగ దానికి హెల్ప్ చేస్తారు? సహయోగ్ అంటే అది.
ఈ కాలంలో చూడండి, విశ్వ శాంతికి राह में समर्पित किस महान व्यक्ति का साक्षात्कार आप लेना चाहेंगे? సాక్షాత్కార్, దట్ ఈస్ న్యూ వర్డ్ ఫర్ యూ. సాక్షాత్కార్ మనీ ఇంటర్వ్యూ. ఒకవేళ నువ్వు ఎవరినైనా ఇంటర్వ్యూ తీసుకోవాలనుకుంటే విశ్వశాంతి గురించి పోరాడినటువంటి ఎటువంటి గొప్ప వ్యక్తి యొక్క ఇంటర్వ్యూ తీసుకోవడానికి నువ్వు ఇష్టపడతావు? साक्षात्कार में आ इंटरव्यू लो उनसे पूछे जाने वाली प्रश्नों की एक सूची तैयार कीजिए. నువ్వేమేం ప్రశ్నలు అడగాలనుకుంటున్నావో వాటికి సంబంధించినటువంటి ఒక సూచికని తయారు చేయండి అని చెప్తున్నారు. ఈ అనే కాలంలో చూడండి, సత్య అహింస త్యాగ ఆది భావనాओं का हमारे जीवन में क्या महत्व है? సత్యము అహింస త్యాగము వీటి యొక్క భావనలు మన జీవితంలో గొప్పతనం ఏంటి అని అడుగుతున్నారు. భాషాకి బాత్లో చూడండి, ఆ అనే కాలంలో చూడండి, కోష్టక్ మే दी गई सूचना पढ़िए और उसके अनुसार कीजिए. బ్రాకెట్లో ఉన్నటువంటి సూచన చదవండి, దాని ప్రకారంగా చేయండి. దునియా అమృత్ పావన్, దునియా కమ అమృత్ కమ పావన్. బ్రాకెట్లో ఏం చెప్పారు? వాక్య ప్రయోగ్ కీజియే, పర్యాయ శబ్ద లిఖియే. పర్యాయ శబ్ద అంటే సేమ్ అదే మీనింగ్ ఉన్నటువంటి వర్డ్స్ రాయండి. జైసే యా దియా గయా హై ఏక్, यह दुनिया बड़ी निराली है. दुनिया माने क्या है? विश्व, जगत, संसार. और दूसरा निराशा कमा त्याग कमा प्यार. विलोम शब्द लिखिए, उसके वाक्य प्रयोग कीजिए. राइट ऑपोजिट वर्ड, देन यू हैव टू राइट योर ओन सेंटेंस. वाक्य प्रयोग जैसे निराशा, इसका विलोम शब्द है आशा. हमें जीवन में आशा बढ़ानी चाहिए. ఆశను మనం పెంచుకోవాలి. థర్డ్ వన్ ఖుషి, బగీచా, భావన. వచన్ బదిలియే, వాక్య ప్రయోగ కీజియే. వచనాన్ని మార్చండి, వాక్య ప్రయోగాలు చేయండి. జైసే ఖుషి, ఖుషియా అంటే ఏకవచనంలో ఇస్తే బహువచనం, బహువచనంలో ఇస్తే ఏకవచనం అన్నమాట. వచనాల్లో మార్చాలి, వాక్య ప్రయోగ చేయాలి. ఆ అనే కాలంలో చూడండి, సూచన పడియే और उसके अनुसार कीजिए. సూచన చదవండి, దాని ప్రకారంగా చేయండి. पहला पवन, पावन, निराशा. क्या क्या करना चाहिए? संधि विच्छेद. संधि का विच्छेद करना चाहिए. आपको संधि का नाम नहीं लिखना चाहिए. సంధి విచ్ఛేద్ చేస్తే చాలు. సంధి అక్కడ మీరు రాయక్కర్లేదు అనమాట. అది ఏ సంధి అనేది రాయక్కర్లేదు. సపోజ్ పవన్ అని ఉందనుకోండి, పో ప్లస్ అన్, లేకపోతే పో ప్లస్ వన్ ఏదైనా రాయొచ్చు. పావన్ అని ఉందనుకోండి, పౌ ప్లస్ అన్, లేకపోతే పౌ ప్లస్ వన్ ఏదైనా రాయొచ్చు. నిరాశ, నిర్ ప్లస్ ఆశ, నిరాశ. ఇలా సంధి విచ్ఛేద్ అంటే అదనమాట. సెకండ్ వన్ భారత్వాసి జీవన్ జ్యోత్. భారత్వాసి జీవన్ జ్యోత్. సమాస్ పేచానియే, సంధి సమాస్. నేను ఒక క్లాస్లో మీకు వీటి రెండింటి గురించి ఎక్స్ప్లెనేషన్ ఇస్తానమ్మా. గ్రామర్ పాయింట్లు కదా, మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్. ఈ రెండు చెప్తాను మీకు నెక్స్ట్ క్లాస్లో. ఈ అనే కాలంలో చూడండి, ఇన్హే సమజియే और వాక్య ప్రయోగ్ కీజియే. వీటిని అర్థం చేసుకోండి, వాక్య ప్రయోగాలు చేయండి. पहला वन खुशी, दूसरा खुशियाँ, तीसरा खुशियों में वाक्य प्रयोग करना चाहिए. ये कॉलम में देखिए, नीचे दिया गया उदाहरण समझिए, उसके अनुसार दिए गए वाक्य बदलिए. కింద ఇచ్చినటువంటి సమాధానాలు ఉదాహరణలు రాయండి, వాటి ప్రకారంగా చేయండి. भटक रहे जो जीवन पथ से उनको राह दिखाएंगे. भटक रहे जो जीवन पथ से उनको राह दिखाएंगे. भटक रहे जो जीवन पथ से उनको राह दिखाते रहेंगे. ఈ వాక్యాన్ని ఇక్కడున్న పదాలతో కలుపుకుంటూ రాయాలి. ఫస్ట్ సెంటెన్స్, సెకండ్ సెంటెన్స్, థర్డ్, ఫోర్త్ ఇలా రాయాలి. మీరు సెంటెన్స్ రాయాలి. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇవి కూడా రాయాలి. उलझन में उलझे लोगों को तथ्यदीप समझाएंगे. సెకండ్ వన్ समझाते रहेंगे, समझा चुकेंगे, समझाएं ఇలా వస్తుందన్నమాట. 4 సెకండ్ వన్ చూడండి, कविता में आए मुहावरे पहचानिए और अर्थ लिखकर वाक्य प्रयोग कीजिए. ఇందులో ప్రోవర్బ్స్ వచ్చాయి. ముహావరా అంటే అవి వచ్చిన ముహావరాలు ప్రోవర్బ్స్ వచ్చాయి. అవి మీరు రాసి వాక్య ప్రయోగం చేయాలంట. పరియోజన కార్య ఇప్పుడు మనకి లేదు, కానీ పరియోజన కార్య గురించి కూడా చెప్తున్నాను చూడండి. శాంతి के पथ पर समर्पित किसी महान व्यक्ति के बारे में जानकारी इकट्ठा कर कक्षा में प्रस्तुत कीजिए. శాంతి పదంలో నడిచినటువంటి ఎవరైనా గొప్ప వ్యక్తి గురించి మీరు అతని గురించి తెలుసుకుని తనకి సంబంధించినటువంటి విషయాన్ని కలెక్ట్ చేసుకుని మీరు చక్కగా ప్రదర్శించండి, స్కూల్లో మీరు చెప్పండి అని అంటున్నారు. ఇది లాస్ట్ది పరియోజన కార్య. ఇది వరకు ఇది మన థర్డ్ లెసన్ గ్రామర్ అమ్మ. మన నెక్స్ట్ క్లాస్లో ఇంకొక సబ్జెక్ట్తో మనం కలుద్దాం, ఇంకొక పాయింట్తో కలుద్దాం. నమస్తే.